వెల్కమ్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలిసిందే, డీబీ వైజ్ ఆర్డర్ పెట్టాం, వచ్చింది, అన్బాక్స్ కూడా చూసాం. సో ఈరోజు ఏంటంటే ఇన్స్టాలేషన్ చూద్దాం. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మన ఇన్స్టాలేషన్కి మనకు ముందుగా కావాల్సింది 10mm, 4mm, 3mm ఎలంగీస్, ఈ మూడు కావాలి. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 స్క్రూస్ తీసేసి మళ్ళీ లోపల ఇంకో 2 స్క్రూస్ ఉంటాయి. సో మొత్తం 8 స్క్రూస్ ఊడదీయాలన్నమాట. సో ఫస్ట్ దీన్ని మనం 5mm యూజ్ చేయాలి. 5mmతో ఈ మిర్రర్స్ తీసేస్తే వీటి మీద రబ్బర్ వాషర్స్ ఉంటుంది, అది తీసి జాగ్రత్త పెట్టుకోండి. బయట కూడా దొరకవు, షోరూమ్లో అడిగితే ఇవ్వరు. అవి ఉంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది, అయిపోతే దొరకడం కష్టం. బండితో పాటు వస్తూ ఉంటాయి. సో ఇవి అనమాట బ్లాక్ కలర్, ఈ బయట రావు, మన షోరూంలోనే ఉంటాయి. అది కూడా బండితో పాటే ఇస్తారు, తర్వాత మనకి ఎవరు ట్యాప్ చేసుకుంటే బాగుంటుంది. సో మొత్తం మనం 8 స్క్రూలు ఒకటి తీసాం. ఈ రెండు 4 మొత్తం మిర్రర్స్వి, అండ్ ఈ 2 దీనికి సపోర్ట్. లోపల ఇంకో 2 ఉంటాయి, ఇటు ఒకటి ఇటు ఒకటి. సో ఇది వచ్చేసి 4mm మిర్రర్కి, ఈ ఫ్రంట్ ఉన్నదేమో 3mm, మిర్రర్స్ ఏమో 5mm అనమాట. మొత్తం 8 స్క్రూస్ తీసాం. తీసిన తర్వాత ఈ నెంబర్ ప్లేట్ జాయిగా వచ్చేస్తుంది. తీసేసుకుని నెంబర్ ప్లేట్ పక్కన పెట్టేసుకోండి. సో స్క్రూస్ అన్ని తీసిన తర్వాత స్లోగా ఇది పుష్అప్లో లాగితే సిట్టింగ్లోంచి వస్తుంది. జాగ్రత్తగా తీయండి, కంగారు లేదు. సో సిట్టింగ్లో వచ్చింది ఇది. అలాగే ఇటు సైడ్ కూడా సిట్టింగ్లో తప్పిస్తే స్లోగా తీయండి, కంగారు లేదు, అవి ఇరిగిపోతాయి. సో ఈ సెట్టింగ్స్ జాగ్రత్తగా చూసుకుని ఫిట్టింగ్లో తీస్తే వచ్చింది. తర్వాత ఈ వైజర్ను జాగ్రత్తగా బయటకు తీయండి, ఎందుకంటే దీంట్లో రబ్బర్ వాషర్లు ఉంటాయి. ఆ వాషర్లు ఇప్పుడు మనకు కావాలి. చూసుకొని ఇరుక్కుండా రబ్బర్ వాషర్ కూడా వచ్చేటట్టు. వాషర్ పోతే వాషర్ చాలా ఇది వాషర్. ఈ వాషర్ మనకు కావాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఉంటుంది ఒక్క వాషర్. జాగ్రత్త స్క్రూ డ్రైవర్ స్లోగా కదపండి అటు ఇటు, అది రబ్బర్ వాషర్ కాబట్టి సో టైట్గా అయితే అది బయటకు వచ్చేద్ది. మీరు ఆవేశపడి ధూమ్ ఎరగొట్టేయకండి, మళ్ళీ నన్ను అనకండి మీరు ఎరగొట్టేసి. నువ్వు చెప్పడం వల్ల పీకేం కావాలి. సో ఇది 5 రూపీస్. సో దీని మీద ఉన్న కవర్ అని పీకేసుకోవాలన్నమాట. కవర్తో పాటు ఎప్పుడు ఫిట్టింగ్ పెట్టకండి, కొత్తగా ఉంటుందని. తర్వాత లోపల డస్ట్ వెళ్ళిపోయి వాటర్ వెళ్ళిపోయి మొత్తం అంతా ప్రాక్టీస్ పడిపోయి దాన్ని ఇష్టం తయారైంది, చాలా ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ అన్నమాట. సో దానికి పీకేసిన రబ్బర్ వాషర్లు ఉన్నాయి కదా, అవి ఇందులోకి పెట్టేసేయండి జాగ్రత్తగా. ఇటు సైడ్ పెట్టేసి ఇది ఇందులోకి వెళ్ళేటట్టు
హ్యాండిల్ బార్లు తగిలేస్తుంది, ఇది ఫిట్ అవ్వట్లేదు. సో అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాం, మొత్తాన్ని తీసేస్తున్నాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ అన్సక్సెస్ఫుల్ అయింది. ఇది ఏమైందంటే ఇప్పుడు మనకి క్లచ్ లెవెల్కి ప్లస్ బ్రేక్ ఆయిల్ సీల్కి తగిలేస్తుంది అనమాట, మొత్తం రాసుకుపోతుంది. క్వాలిటీ బాగానే ఉంది కానీ ఫిట్టింగ్ ప్రాపర్గా లేదు. హ్యాండిల్ బార్ తగిలిపోయింది, అంతా స్క్రాచెస్ పడుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఓడదీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఆ వాచర్లు పడితే మొత్తం ఓడదీయాల్సి వస్తుంది. మరి టూ మచ్ దారుణంగా ఉంటుంది అనమాట అయినా ఓడదీయాలంటే. సో కుదిరితే దీన్ని, లేదంటే ప్రాపర్ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళిపోండి, ఆడి బాధలు ఆడు పడతాడు. మీరైతే రిస్క్ చేయమాకండి ఇక్కడ. అండ్ ఇంకోటి, ఇది కొనే ముందు ఒకసారి ఆలోచించండి. సో నేనైతే తక్కువలో వస్తున్నాను కొన్నాను, కానీ ప్రాపర్ ఫిట్టింగ్ అయితే లేదు, క్లచ్ ఎవరు తగ్గుతుంది. సో ఈసారి ఇంకా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉంటే అప్పుడు చూసి మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేసి చెప్తా. అంతవరకు థ్యాంక్ యూ, బై బై. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.